హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటంటే రియల్గా జరిగిన స్టోరీ ఇది. ఆల్రెడీ ఇది ఆన్లైన్లో ట్రెండ్ అవుతుంది. ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు, వాళ్ళకి కూడా తెలియాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సరే, ఇక వీడియోలోకి వెళ్తే ఒక భార్యాభర్తల మధ్య జరిగినటువంటి సంఘటన ఇది. ఆ భర్తకు సంబంధించిన ఒక ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు అనమాట. ఆ విషయానికి వస్తే ఈ సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్కి భార్య అలాగే పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ భార్య ఆ భర్తకు సంబంధించి విడాకులు ఇవ్వాలని ఒక 3 నెలల కిందటే నోటీసులు పంపించిందంట. సో అప్పటి నుంచి వారి మధ్య అసలు మాటలు కూడా లేవు, ఫోన్ కాల్స్ లేవు, మెసేజ్లు లేవు. ఇద్దరి మధ్య ఒక గోడలాగా వాళ్ళు జీవిస్తున్నారు ఒకే ఇంట్లో. ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకు వాళ్ళ మంచి సమాధానం కూడా ఉండట్లేదు. అమ్మ ఎప్పుడు వస్తుంది, నాన్న ఎందుకు లేట్గా వస్తున్నాడు అంటూ ఆ పిల్లలు కూడా చాలా సైలెంట్గానే ఇంట్లో అలా ఉంటూ ఆ నిశ్శబ్దాన్ని భరిస్తూనే ఉంటున్నారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు కొత్తగా ఒక సినిమా వచ్చింది, సినిమా చాలా బాగుంది, మమ్మల్ని తీసుకెళ్ళండి అని ఆ పిల్లలు అడిగారట. సో ఆమెకు ఆ ఇష్టం లేకపోయినా సరే పిల్లలు అడిగారనే ఉద్దేశంతో సినిమాకు వెళ్ళింది. ఆ సినిమా ఏంటంటే మన శంకర్ వరప్రసాద్ సినిమా. సినిమా మొదలైంది. మొదటి సన్నివేశం నుంచి రెండో సన్నివేశం నెమ్మదిగా కథ ముందుకు సాగుతూ ఉంది. కుటుంబం, బంధం, అమ్మా నాన్నల విలువ, అలాగే భార్యాభర్తల మధ్య అర్థం చేసుకోవాల్సినటువంటి భావాలు. నెమ్మదిగా ఆమె ముఖంలో మార్పు మొదలైంది. కళ్ళల్లో తడి, మనసులో కదలిక. సినిమా పూర్తయిపోయింది. లైట్లు వెలిగాయి, జనం అందరూ కూడా బయటకు వచ్చేసారు. కానీ అక్కడే కూర్చుని ఉండిపోయింది. కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయింది. అదే సినిమాలో ఆమె మనసు మాట్లాడింది. నెమ్మదిగా బయటకు వచ్చిన తర్వాత ఆమె మొదటిసారి తన భర్తతో సరిగ్గా మాట్లాడింది. ఆ మాటలు చిన్నవే కావచ్చు, కానీ ఆ మాటల బరువు చాలా పెద్దది. చివరికి ఆమె చెప్పిన మాట ఒక్కటే, నాకు విడాకులు వద్దు, మనమిద్దరం కలిసే ఉండాలి. అది విన్నప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు, పిల్లల ముఖాల్లో చిరునవ్వు. ఒక కుటుంబం మళ్ళీ ఊపిరి పీల్చుకుంది. అది సినిమా మ్యాజిక్ అనుకుంటున్నారేమో, అలా అనుకుంటే ఖచ్చితంగా ఇది పొరపాటే. ఇది ఓన్లీ హీరో మ్యాజిక్. ఈ కథ ఎవరైనా హీరో తీసుంటే ఎంత ఎఫెక్ట్ ఉండేది కాదు, ఉండదు కూడా. ఎందుకంటే ఈ సినిమా ప్రభావం కేవలం కథ వల్ల అయితే ఉండదు, అది చెప్పే వ్యక్తుల వల్ల ఎక్కువ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే భావోద్వేగాలు నిజంగా అనిపిస్తాయి. కుటుంబ విలువలు బోధించినట్టు కాదు, మన ఇంట్లో జరిగినట్టుగా అనిపిస్తాయి. అందుకే ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఎందుకంటే ఇది రివ్యూ అయితే కాదు, ఇది ఒక సాక్ష్యం. విడాకులు తీసుకోవాలనుకున్న ఒక మనసును మార్చినటువంటి సినిమా, విడిపోయిన కుటుంబాన్ని కలిపినటువంటి కథ. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదని మరోసారి నిరూపించినటువంటి వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. చివరిగా చెప్పేది ఏంటంటే, బాస్, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇలాంటి ఇఫెక్ట్ ఇంకా ఉండాలి. ఎందుకంటే సినిమాలు థియేటర్లో మాత్రమే కాదు, జీవితాల్లో కూడా హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.